ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే గ్రహాలన్నీ కూడా ఈసారి ఎలా ఉన్నాయి గోచారంగా సూర్యుడు సింహంలోను కన్యలోను సెప్టెంబర్ 17 తర్వాత ఉన్నారు. లాభాలు గోప్య శత్రువులు ఉన్నాయని చెప్పచ్చు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల వాణిజ్యం వ్యాపారం విద్యలో అనుకూలం కూడా చెప్పచ్చు. శుక్రుడు సింహంలో మీ రాశికి అధిపతి వ్యక్తిగత కాంతి సంబంధాలు ఆకర్షణంగా ఉన్నారని కూడా చెప్పచ్చు. కుజుడు కర్కాటకంలో ఉంటూ పూర్వభాగంలో సింహంలోకి వస్తారు. ఉద్యోగ ఒత్తిడి తర్వాత శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు. గురు మిథునంలో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాలు లేదా మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రయాణాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల సృజనాత్మకత ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాహు కేతువు మీనంలోను కన్యలో ఉండడం వల్ల ఆరోగ్యం ఆధ్యాత్మికంలో కాస్త ప్రభావితం చూపిస్తున్నారు. మరి వృత్తిపరంగా తీసుకుంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో శుక్ర బుధ ప్రభావం వల్ల మంచి లాభాలను పొందే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. వ్యాపారులకి ఒప్పందాలు చేసుకుంటారు, కొత్త ఒప్పందాలు చేసుకుంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పాత వ్యాపారంలో లాభసాటిగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉన్న వృత్తిలోనే చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కామర్స్ పరంగా కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అద్భుతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్, ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వస్తుంది. మీరు చేస్తున్న పనికి ఒక మంచి రివార్డ్స్ దొరుకుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రైవేట్ రంగం ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీకు మంచి ప్రమోషన్స్ లేదా ఈ ఉన్న కంపెనీ నుండి ఇంకో కంపెనీకి వెళ్ళడం లేదా ఉన్న కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళడం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి కూడా చెప్పవచ్చు. ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల్లో భార్య భర్తల మధ్య సఖ్యత ఆనందంగా ఉండడం, నూతనంగా వివాహమైన వాళ్ళు విదేశాలకి పర్యటనలకు వెళ్ళడం,